మేము ఎక్సైటెడ్ గా ఉండే చూడాలని నిన్న రాత్రి నుంచి డక్ 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 అర్థం కాలేదు. సో ఫైనల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే 1 year నుంచి కష్టపడుతున్నాం కదా. ప్రతి సినిమాలో విలన్ మీరు చూసినచ్చు. ఎవ్రీ మూవీ ఐ వాజ్ అ విలన్. దెబ్బలు తింటూ అదే అందరికి విలన్ అనే చెప్పాను. చెప్పలేదు కదా. అంటే ఓవరాల్ గా చాంపియన్ మూవీ 2025 కి ఒక చాంపియన్ మూవీ ఇచ్చింది. 2026 స్టార్ట్ కూడా ఒక చాంపియన్ స్టార్ట్ ఇచ్చింది. సో మూవీ చాలా 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 బాగుంది. అందరూ చూడండి, అందరూ రండి. Oh my God, he's a crazy fellow. What is less? అసలు వాళ్ళ తండ్రిని మించిన తనయుడు అంటారు కదా. వాట్ నాట్ హీ హస్ డన్ ఎవ్రీథింగ్. దీన్ని చూసి ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ అండ్ లుక్స్ కూడా. ఒక హీరో అంటే రోషన్. హీరో అంటే ఇలా ఉండాలి అని. నథింగ్. రితిక్ రోషన్ ఇస్ నథింగ్ అండి. రితిక్ రోషన్ ఇస్ నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. అవన్నీ ఏముండే అండి. నథింగ్. రోషన్ ఇస్ రోషన్, రితిక్ ఇస్ రితిక్. సంబంధం ఉండదు. మన టాలీవుడ్ ని రూల్ చేస్తున్నాడు. బికాస్ ఐ సెడ్ హిమ్ బిఫోర్, హీ ఈస్ రూలింగ్. మేము కొట్టాం, హిట్ గట్టి కొట్టాం. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఎమోషనల్ అయిపోయాను నేను. ఎందుకంటే ప్రతి సినిమాలో చూసిన అన్న యాక్టింగ్ ఇలా ఫుల్ లెంత్ ఉంటుంది. అన్న యాక్టింగ్ నిజంగా చెప్తున్నా చాలా బాగా చేసిన అన్న. అంటే ఎప్పుడు చూడంత పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో ఒక డిఫరెంట్ యాంగిల్ లో కానీ ఒక విలన్ యాక్టింగ్ అంటే ఎలా చేయాలో చేసి చూపించినావు. ఇంకా పర్ఫార్మెన్స్ ఇంకా బాగా చేయాలి. ఇంకా ముందు ఇంకా మీరు స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఎవ్రీ మూవీ మీరు అన్నట్టు విలన్ గా చేస్తుండే దీంట్లో నేను అంటే అన్ని కైండ్ ఆఫ్ ఎమోషన్స్ యూజ్ చేశారు నన్ను. అండ్ ఐ లవ్డ్ ఇట్. లిటరల్ గా నేనైతే ఎమోషనల్ అవుతూనే ఉన్నా. నా లైఫ్ లో ఫస్ట్ టైం ఎప్పుడు అంత ఎమోషన్ అవ్వలేదు. ఏడుస్తూనే ఉన్న. టిష్యూస్ అన్ని తడిచిపోయాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.